ప్రహ్లాదుడి మాటలో వాడికి నమ్మకం కలక్క వాడు ప్రహ్లాదుణ్ణి, ఒరే నీ శ్రీమన్నారాయణుడు సర్వత్రా ఉన్నాడు అంటున్నావు, ఈ స్తంభంలో ఉన్నాడట్రా అని అడిగేటప్పటికీ ఇక్కడ కూడా ఉన్నాడు భగవంతుడు అని ప్రహ్లాదుడు అన్నాడు. అయితే చూపించు అని హిరణ్యకశిపు అన్నప్పుడు, నేను చూపించేదే ఉంది, భగవంతుడు తనంతట తనే దర్శనమిస్తాడు అని అనటంతో ఆ స్తంభాన్ని ఒక చరుపు చరిచిన వెంటనే భగవంతుడు ఆ నృసింహ రూపంలో ఆవిర్భవించాడు. శ్రీమద్భాగవతం చెబుతుంది, నృసింహావతారానికి రెండు హేతువులు. ఒకటి, భగవంతుడి యొక్క సర్వవ్యాపిత్వాన్ని లోకానికి చాటి చెప్పాలి అనేది ఒకటి. రెండవది, తన భక్తుడి యొక్క మాటను నిజం చెయ్యాలి అనేది రెండవది. భగవంతుడు ఎంత భక్తవాత్సల్యం కలిగినవాడు అని అంటే, తన భక్తుడైన ప్రహ్లాదుడు ఈ స్తంభంలో ఉన్నాడు అని చెప్పిన మాటను సత్యం చేయాల్సిన బాధ్యత తన మీద ఉన్నది. అందుకోసం అని చెప్పేసి ఆ స్తంభం నుంచి ఆవిర్భవించాడు అని శ్రీమద్భాగవతం చెబుతున్నది. కాబట్టి ఆ భగవంతుడి యొక్క సర్వవ్యాపిత్వాన్ని లోకానికి తెలియజేయడం కోసం అని చెప్పేసి నృసింహావతారం వచ్చిందని, ఈ నృసింహావతారంలో మిగిలిన అన్ని అవతారముల కంటే ఒక వైశిష్ట్యం ఉన్నది. అందువల్ల ఆ నృసింహస్వరూపాన్ని మనం ధ్యానించడం, ఉపాసన చెయ్యడం మనకు అనేక విధములుగా శ్రేయఃప్రదము, సకల ఆపన్నివారకము అయి ఉన్నది.